పొద్దేమో మట్టి ఈ మామేమో ఇంకా అత్తలేకపాయ. ఈడు కూడా ఇంకా అత్తలేకపాయ. అరే సీనా, ఇంకా నీ తినుడు కాలేదారా? అన్నా అత్తుననే. ఇంత టైం అవుతుంది, మావేమో రాకపోయా. మామ అత్త ఇంత మాట ముచ్చట అనుకొని సామాన్ తెచ్చుకుంటూ అయిపోతుండే కదరా. అత్తండి కావచ్చే, ఇప్పుడు అన్ని పనులు తినాలి కదా. దా అట్లా కూర్చుందాం. సరేరా. ఓయ్, ఇంకా రాలేదా మా నాన్న? ఇప్పటిదాకా దర్వాజా కాడ కావాలి కాసుకుంటున్నావు. అయినా ఆయన కోసం చూసుడెందుకు? మీరిద్దరు నమ్ములు ఉండనే ఉంటుంది. ఏదో ఒకటి ఆలోచించుకొని చేస్తే కాదా? మనం ఎంత అనుకున్నా పెద్దలను కూడా ఒక మాట అడిగి తెలుసుకుంటే మంచిది. కానీ పెద్దల మాట సద్దన్న మూట అని ఊరికే అండి. అయినా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా పెడతాండా? ఖర్చంతా మనది, పెత్తనం ఆయనది. అయినా మీరు ఆయన కోసం చూస్తానంటారు. నా అదేం పోతుంది చూడరాదు. నీ అవ ఊకోయ్, మనకున్న పెద్ద దిక్క ఒక్కడే. మంచి ఏదో చెడు ఏదో చెప్పనీకి రూపాయి పెట్టకపోయినా ఒక మంచి మాట చెప్తే చాలు. కానీ ఈ రోజులల్లా మంచి ఏదో చెడో చెప్పడానికి కూడా ఎవరో ఒకరు కావాలి కదా వదిన. మా ఇంట్లో చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా మా మామ వచ్చి మాకు ఒక మాట చెప్తే మా బాబాయ్ చెప్పిండన్నంత ధైర్యం ఉంటది మాకు. ఈ ఊరికి రావాలంటే ఆటోలు దొరకాయి, బస్సులు ఉంటాయి. ఉన్నారా? మామ కాళ్ళకి నీళ్ళిపో. సరే అన్న. బాగున్నావా? అరటి పండ్లు తెచ్చా, మంచి కూడా తిను. మీ ఊరికి బస్సులే ఉండే ఏమిరా చక్కగా. మంచిగా ఉన్నా బిడ్డ. చిన్నమ్మ తమ్ముడికి ఇట్లా మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారు బిడ్డ. నువ్వు మంచిగా ఉన్నావురా? మంచిగా ఉన్నావు. ఏం పనులు చేస్తారు? ఏం పనులు ఏందిరా, నాట్లేస్తున్నాం కదా. చిన్నవాడిని కూడా తోలుకద్దుంటే కానీ పొలం కాడే వాళ్ళు లేరు. ఇక దాన్ని పొలం కాడికి తోలి నేను ఇటు వచ్చిన. అబ్బా కడుపులో చల్లబడ బిడ్డ. ఇంకెంతసేపు నిల్చుంటారా? కూర్చోరు, అట్లా కూర్చోర్రా మీరు కూడా. ఎంతసేపు అయినా మీ అల్లులు చూడబట్టి మీకోసం ఇంత లేట్ అయింది మరి? ఏం చేయాలి నావా? పొద్దుగాల అప్పుడు చెప్తే కదా అది పొలం కాడికి పోయి. మీ ఊరికి ఒక్క బస్సు దొరకదు, ఆటో దొరకదురా. నిల్చోగా అది ఎవడుగా షెట్ కింద మళ్ళేసాడు. మోటార్ సైకిల్ మీ ఊరికి వస్తుండు. ఎటు పోతున్నావు బాప అని. అరే మా అల్లుండ దగ్గరికి పోయి రావాలరా అంటే నేను ఎక్కించకపోతా బాప అని ఒక దించిపోయాడు. అమ్మా ఏం ఎండలు కొడుతున్నాయిరా. నీ ఎండలు చల్లగుండా. వానకాలం వల్లనే లేదు ఇది. మామ మరి రేపటి ముచ్చట ఏమనుకుందాం? ఏదన్నా అనుకుంటే ఇంత సామాన్ అన్నది ఇద్దామని. అయ్యో తిరంబట్టనే లేవు బాపు, ఎండల పడి ఇప్పుడే వచ్చే. ఆగరాదు ఒక అర్ధగంట, తీసుకొస్తావు గాని. ఆగవా ఒకటి చెప్తా బిడ్డ, అందిన కాడికి చేయి పెట్టు. ఏమున్నా మీ ఎల్లుదల బట్టి అందరినీ పిలిచి చేద్దామంటే ఇది వచ్చే పండుగ కాదా. మీరే ఆలోచించుకోండి. అయినా మనకెవరున్నారు మామ? బావ, చెల్లె, భారతి చిన్నమ్మ, రజితక్క. అరే జర ఆగరాదే, ఒకరిని యాది చేసుకునే పడితే. అయినా చనిపోయినప్పుడు జగిత్యాలలో కూడా వచ్చిర్రు, వాళ్ళు కూడా చెప్పుర్రి. అందరికి చెప్పినా కూడా ఓ 100 మంది దాకా అత్తరు కావచ్చు మా. 100 మంది వస్తారా? దాంట్లో ఊరోళ్ళు కూడా ఉన్నారు కదా. అంతా మంచిగానే ఉంది కానీ 100 మందిని వెళ్తా అంటారు కాదురా, పిలువురి. మరి దేనితోటి పోతా అనుకుంటుండ్రా?
ఒక మార్కెట్ చెప్తాం అనుకుంటాను. ఇంట్లో పంట బియ్యం ఉండనే ఉంది. ఆ ఒక్క మేక తెచ్చి ఎవరు ముక్కలో పెడతావు? ఒక్కటి సరిపోకపోతే 2 కొద్దాం వదినే. సరిపోకుంటే ఇంత చికెన్ తెచ్చి వండుదాం. ఎక్కువ పడాలి కానీ తక్కువ పడద్దు. రాజే సంవత్సరానికి పోతే అన్నం కూడా చక్కగా పెట్టలే అని ఎవరు మాట్లాడుకోవద్దు. అయినా మేము పెట్టేది ఎవరికి? మా బాబుకే కదా. అరే చిన్నోడా, నువ్వు ఒక్క మాకి పోతును కోసినావా 2 మేకలు కోసినావా ఉండదురా. వచ్చిన వాళ్ళను మంచిగా మాట్లాడాలి. కడుపు నిండా భోజనం పెట్టామనుకో వాళ్ళ ఆడికి ఆశీర్వాదం ఇచ్చిపోతారా. అయినా గిదినికి ఎవరు వస్తారే బాపు? పెళ్ళో పేరంటమో అంటే వచ్చి తినిపోతాడు గాని దీనికి వచ్చే వాళ్ళని తింటారా? కరెక్టే బిడ్డ. ఇటువంటి కార్యాలకు బంధం బలగా ఉన్న వాళ్ళే వచ్చి తింటారా. బయట వాళ్ళు వచ్చి తినాలంటే కొంచెం భయపడతారు. అట్లా ఇక పెన్ను పేపర్ పట్టుకురాపో. సామాన్ ఏమో అవసరం ఉండే రాత్త పొద్దుపోతుంది. సరే అమ్మా వంటలోడు వంట సామాన్ల గురించి వాట్సాప్ చేసి సరే అన్న. ఇగో బయట సామాన్లు రాసినాం కానీ మరి ఇంట్లో కూడా అవసరం పడతాయి కదా. ఇంట్లోకి ఏమో చెప్పు కదా. నేను తెమ్మంటావు ఇంట్లో? ఏంది పీలగా తెలవనట్టు మాట్లాడతావు? రోజు ఎత్తలేవా ఇంట్లకు? ఆయన పొందా ఆయనకేం తెలుసు అక్క, నేను చెప్తాది ఎత్తాడు. 2 కిలోల పిండి అయితే మస్తు అయిపోయా. అగో గారెలు చేయద్దా? గారెలు చేసుడే చెల్లి. మన మామకు గారెలు అంటే మస్తు ఇష్టం. పప్పు కూడా రాయి. సరే ఏదో చేద్దాం కానీ ఇంకా అవసరం పడుతుంది. చెప్పుర్రి మళ్ళీ షాప్ బంద్ చేస్తాడు. ఈ రాయి ఇంట్లో మందం ఎట్లయినా కావాలి. 2 కిలోలంత చక్కెర రాయి. నూనె ప్యాకెట్లు గుర్తు తెచ్చుకోవే అన్ని. మసాలాలు ఏర్పడిద్దాం. మసాలాలు రాయి. బొబ్బరి పప్పు వద్దా? అవును రాయి. కందిపప్పు కూడా వాళ్ళంతా సాంబార్ చేయాలి. తినోళ్ళు కందిపప్పు రాయి. ధనియాలు. అక్క ముద్దగారలు చేయద్దా? కిలంత పప్పు చెప్పు. చేద్దామే. మన మామకు ముద్దగారలు అంటే మస్తు ఇష్టం. ఓయ్ పప్పు రాయి కిలంతా. సరే ఏదో చేశారు కానీ చెప్పుర్రి ఇంకా అవసరం పడితే జల్లి పోయి తీసుకొస్తా. గంతే గాని పోయి చాలు. అన్నా పైసలు ఇస్తావని? పదవా యూరియా సంచి పట్టుకురాపో. సామాన్ వేసుకొస్తాను. ఇగో ఈ బియ్యం కూడా గిన్నె కడ పెట్టు. వచ్చేటప్పుడు తీసుకురా, వచ్చే వరకు పట్టించుతాడు. సరే జల్లిరా అటే ముట్టేవు. అరే సీనా కలుదే పోరా. అరే పోరా అని ఇట్లా రా. బొట్లు పెట్టుకోరు తాత. ఇట్లా ఇట్లా ఇట్లారా. ఇట్లారా పెద్దోడు. ఇట్లా బుజ్జి. కూసో. ఎందుకు ఎడతావు బిడ్డ? బంగారం ఏంటి బాపు? ఏడాదాయ మంచిగా సంబరంగా బాపు కలుశాక పోయి నీళ్ళు అరగించు.
వారి దారా ఇట్లా తాతకు మొక్కు. కొడుకునంటే మీరురా, ఆయనకి ఏమేమి కావన్నో అన్ని పెట్టారు. మెల్లగారా, మంచిగా మొక్కు, చదువు రావాలని తాతకు మొక్కు. మంచిగా మొక్కినారు బిడ్డ. ఇక ఊళ్ళకు గొడ్డు గోదా వచ్చే టైం అవుతుందిరా. చెప్పన పోయి సమాధి కాడికి మొక్కిరాని. ఆ పెగడ పెళ్ళోళ్ళు వాళ్ళ పెద్దవంశం అందరు వచ్చింది. చెప్పన వాళ్ళకి మంచిగా కడుపు నిండా భోజనం పెట్టాలి. చెప్పన పోదాం పాటి. మనిషి కొట్టి పట్టుకోరు. అరే పెద్దోడా, ఈ దానిలో పెట్టుకో, ఆ తటలో పెట్టుకో, నువ్వు పట్టుకో. అరే కాళ్ళు నువ్వు పట్టుకోరా. అవ్వా నువ్వు ఒకటి పట్టుకో. పారా పారి. పెద్దోడా అని తెచ్చినారా? అన్ని తెచ్చినాయి మామ. చూడు సార్, చూడు అని చూడు. ఇది కావాల్సిన అన్ని పట్టుకొచ్చినా మామ. తీసుకొచ్చిరా? ఏంద్రా అవ్వ, ఎందుకు ఎడుతున్నావురా? కేడు కేడు. అరే పెద్దోడా, ఓరు చిన్నోడా, ఏదిరా సమాధి? ఏదిరా బాపుది? అది కాదా అనే ఆ మన్నుని ఇంత దగ్గర కానీ ఇంత పశువు కుంకుమ చల్లితే ఇంకా పువ్వులు కూడా చల్లిరు. సమాధి అవుతారా? అది ఇటుకలేసి కడితేనే సమాధి అంటారా బాపు? అది కూడా సమాధే. అయినా మాకు ఎల్లువాడు తీరు కట్టినాం, ఇంకేం చేయమంటాను? దీనికే గింత రాదంతం చెప్తాను. అయినా చచ్చిపోయిన మనిషి చచ్చి చూస్తాడా నా మీద మన్ను పోసిరా ఇటుక వేర్చిరా అని? అరే పెద్దోడా, మాట్లాడవేంద్రా? అన్నా నీకు తెలియదా అని, మన బాపున్నప్పుడు మనకి ఇల్లు లేదని నాకేమన్నా అయితే నా కొడుకులు దిక్కులేని పక్షులు అవుతారని రెక్కలు ముక్కలు చేసుకుని మీకు ఇల్లు కట్టించిండే. అసంటోనికి మీరు ఇదానే ఇల్లు కడితే ఇదానే బాపు కూడు, ఇదే నానే మీ పద్ధతి. అయ్యో బాబా, ఏందే చెల్లె నువ్వు బాగా మాట్లాడుతున్నావు. సమాధి 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 అంటాను అంటే సమాధిని కట్టేంత స్తోమత నాకు లేదానా? నేను కట్టలేకనా? రేపటి ఆళ్ళలా ఈ భూమికి ఇట్లా ధర పెరిగితే ఇక్కడ సమాధి ఉందని ఎవడన్నా ఈ భూమిని కొంటాడా అని? ధర పెడతాడా అని? సమాధి పక్క కూడా ఇల్లు కట్టుకుంటాడా అని? అవునే మామ, నువ్వే చెప్పు. ఈ భూమిని ఎవడన్నా కొంటాడా? ఈ సమాధి పక్క కూడా ఇల్లు కట్టుకుంటాడా? అవునే చెల్లె, నాకు ధర ఎట్లా చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? మంచిగా మాట్లాడుతున్నావురా, బాగా పెద్దోనివైనవురా నువ్వు. భూమికి విలువ పెరిగింది కానీ ఈ భూమిని సంపాదించడానికి మాత్రం విలువ పోయిందిరా. అరే మీకోసం వాడు పూట తిని తినక 50 ఎకరం సంపాదించిండ్రా, ఇల్లు కట్టించిండ్రా. ఏ మనిషికి కానీ లాస్ట్ కు మిగిలేది ఇంత శిలాపలకం, ఆ పెద్ద మనిషిది కోరి, అది కూడా లేకుండా చేశారు కదరా. అయినా అరే అవన్నీ వండుకొచ్చారు కారా, అవి కోసిరు కారా, అవన్నీ మనం తొప్పి తినేతంది కారా. అరే మనిషి ఉన్నప్పుడు కూడా ప్రేమ వంచలేరురా, పోయినప్పుడు కూడా నటననే పంచుతుండ్రా, కానీ సంతోషాన్ని వంచలేరురా, ఆ మనిషి కోసం నివాళి అర్పిస్తలేరురా. అరే మనిషి ఉన్నా పోయినా ఆయన పంచిన నడవడిక మనతో అత్తదిరా. 3 జాగ కోసం మీ అయ్యను ఉరికి సుట్టం చేసిండ్రా, ఉరికి సుట్టం చేసిండ్రా బాబు. అయ్యో అయ్యో బాబు.
పెళ్ళానే. ఇదే నానే నువ్వు నేర్చుకున్నది బాబు దగ్గర నుంచి. మన కోసం ఎంత కష్టపడ్డాడే బాబు. అయ్యో బాబు కన్నా పైసలు ఎక్కువైనాయి అనే నీకు బాబు. అయ్యో మా రాజుగారి కొడుకులు బుద్ధివంతులు అనుకున్నా. చిచి వీళ్ళకి ఇంత బుద్ధిగా లేదు. ఇక శేషాన్ని మీరే తినుండ్రా, మీరే తినుండ్రి. దా బిడ్డ దా, మనం బాగుందా. లేవురా 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 పెద్ద ఏడోకరా ఏడో ఏడో బిడ్డ ఏడో. మావా భూమికి దొరకుతుందా అనుకున్నాను కానీ మా బాబాకు గుర్తా లేకుండా పోతుందని అనుకోలేదు మావా. సరే బిడ్డ సరే బిడ్డ ఆగురా ఏడోకుర్రా. ఇప్పటికైనా మీ మనసులో ఇంత మార్పు అనేది మొదలైందిరా, అది చాలరా. సరే ఆ గోరిదే ఉందిరా, మనిషికో రాయితే సమాధి అవుతుంది. పాని కడదాం పారి. సరే మారా కడదాం పారి. మొత్తానికి రాజని కొడుకులు మారిరురా. భూమి కోసం బంధాలను పోగొట్టుకోకూర్రి. మీరు కూడా మారతారని మా ప్రయత్నం.